1600 కోట్లతో నిర్మించిన జాతీయ స్థాయి వైద్య సంస్థ వేలాది మంది పేదలకు అత్యున్నత వైద్యం అందిస్తున్న ఎయిమ్స్ మంగళగిరి. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ రోజు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఎందుకు, ఏం జరిగింది, ఆ సమస్యను కూటమి ప్రభుత్వం ఎలా పరిష్కరించింది? రాష్ట్ర విభజన హామీలో భాగంగా మన రాష్ట్రానికి కేటాయించిన ఎయిమ్స్ మంగళగిరి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఎయిమ్స్ సుమారు 1600 కోట్ల రూపాయలతో అత్యంత ప్రమాణాలతో హాస్పిటల్ నిర్మించి అతి తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలను 2018లో పాక్షికంగాను 2019లో పూర్తి స్థాయిలోనూ వైద్య సేవలను ప్రారంభించడం జరిగింది. కానీ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఎయిమ్స్కు ఒక చిన్న నీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. 2022లో నీటి సరఫరా కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ, టెండర్లు పిలిచినప్పటికీ పని మాత్రం పూర్తి కాలేదు. ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్, పైప్ లైన్ పని పెండింగ్. మంగళగిరి ఎయిమ్స్ మాత్రం రోజు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. హాస్పిటల్ విస్తరిస్తూ వచ్చింది, రోగులు పెరిగారు, వైద్యులు, నర్సులు, సిబ్బంది, రెసిడెన్షియల్ క్వార్టర్స్, హాస్టల్స్, హాస్పిటల్ అవసరాలు అన్నీ పెరిగాయి. కానీ అవసరానికి సరిపడే స్థిరమైన నీటి సరఫరా మాత్రం పెద్ద సమస్యగా మారింది. ఒక జాతీయ స్థాయి హాస్పిటల్ 24 గంటలు వైద్య సేవలను అందిస్తోంది. కానీ నీటి కోసం మాత్రం 24 గంటలు ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇది ఎయిమ్స్ మంగళగిరి 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎదుర్కొన్న దుస్థితి. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ స్థాయి వైద్య సేవలను మన రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఒక జాతీయ స్థాయి వైద్య సంస్థకు కనీస నీటి సౌకర్యం కల్పించలేదంటే ఆ ప్రభుత్వానికి, ఆ రాష్ట్రానికి ఎంత అపకీర్తి. ఇలాంటివి ఎన్నో గత వైసీపీ ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎయిమ్స్ యాజమాన్యం తమ సమస్యను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎయిమ్స్కు శాశ్వత నీటి పరిష్కారానికి దృష్టి పెట్టారు. పెండింగ్ క్లియరెన్స్లపై చర్యలు, ఆగిపోయిన పనులకు వేగం, పైప్ లైన్ పనులు పూర్తి. మొత్తం సుమారు 8 కోట్ల రూపాయలతో నీటి సరఫరా వ్యవస్థను పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. సుమారు 4 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువుకు, అక్కడి నుంచి ఎయిమ్స్కు రోజు 2.5 మిలియన్ల గ్యాలన్ల నీటి సరఫరా ఇప్పుడు జరుగుతోంది. అంటే సుమారు 95 లక్షల లీటర్ల నీరు. ఒకప్పుడు ట్యాంకర్ల కోసం ఎదురు చూసిన ఎయిమ్స్ ఇప్పుడు పైప్ లైన్ ద్వారా నీరు పొందుతున్న ఎయిమ్స్. ఒకప్పుడు నీటి కొరతతో వైద్య సేవల విస్తరణకు ఇబ్బందులు పడ్డ ఎయిమ్స్ ఈ రోజు మరిన్ని వైద్య సేవలను విస్తరించడానికి అవకాశం ఏర్పరచుకుంది. ఇదే తేడా 5 ఏళ్ల పాలనలో ఎయిమ్స్ ఎదుర్కొన్న కీలక నీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోయిన గత వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సమస్య వెళ్లగానే పెండింగ్లో ఉన్న అన్ని పనులను కదిలించి, అవసరమైన అనుమతులు పూర్తి చేయించి శాశ్వత నీటి సరఫరా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నెన్నో. ఒక సమస్యను గుర్తించడం ఒక విషయం అయితే, దానికి పరిష్కారం చూపించడం మరో విషయం. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఒక కీలక సమస్యను కూటమి ప్రభుత్వం అవలీలగా 8 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. ఈ ఎయిమ్స్ మంగళగిరి నీటి కథ కేవలం ఒక నీటి సమస్య పరిష్కార కథ కాదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తే పాలనలో మార్పు ఎలా కనిపిస్తుందో చెప్పే ఉదాహరణ. ఇదే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కనిపిస్తున్న మార్పు.